తిరుమల దర్శనం చేస్తేనే స్వామివారు మన లైఫ్ ని మంచిగా మార్చేస్తారు. అలాంటిది మేము 18 గంటలు క్యూ లైన్ లో పడి లేస్తూ నలిగి ఆఖరికి అర్ధరాత్రి ఆయన దర్శించుకున్నాం. ఇలా ఎంత కష్టపడి మనం ఆయన దర్శించుకుంటే ఆయన మనల్ని అంత బాగా చూస్తాడంట. 18 గంటలు క్యూ లైన్ లో వెయిట్ చేసి నలిగిపోయి చివరాఖరికి ఆయన దర్శించుకున్నాను చూడండి. 18 సెకండ్లు అన్డిస్టర్బ్డ్ వ్యూ అన్నమాట. చాలా బాగా అనిపించింది. ఈవెన్ మేము 300 రూపాయల టికెట్లు తీసుకుని ఎన్ఆర్ఐ దర్శనంకి వెళ్ళినా కూడా మాకు అంత క్లియర్ వ్యూ అయితే కనిపించలేదు. కానీ ఈసారి ఆయన్ని చూసేటప్పుడు జరగండి జరగండి అని తోసుకుంటూ ఎలాంటి హరిబరి లేకుండా 18 సెకండ్లు ఆయన్ని అలా చూసుకుని తరించిపోయామండి. ఇంతకీ మేము 3 సంవత్సరాలు అబ్రాడ్ లో ఉండి మాకు ఎన్ఆర్ఐ దర్శనం చేసుకునే అవకాశం ఉన్నా కూడా మేము ఫ్యామిలీతో దర్శనం చేసుకుందామని ఇలా సర్వదర్శనానికి అయితే వెళ్ళాము. ఈయనకి ఏదైనా ముక్కు మొక్కి అది తీర్చకపోతే ఆయన మన దగ్గర నుంచి వడ్డీతో సహా వసూలు చేస్తాడండి. అందుకే ఈయన్ని వడ్డీ కాసులు వాడు అంటారని అందరికీ తెలుసు. కానీ ఈయన్ని చూడడానికి భక్తులు ఎంత కష్టపడి ఆయన దర్శనానికి వస్తారో దానికి 100 రెట్లు ఫలితం ఇస్తాడంట ఆ గోవిందుడు. ఇలా మీ లైఫ్ లో జరిగిన ఒక మిరాకిల్ ఏంటో కమెంట్ చేసేయండి.